పొదలకూరు పంచాయతీ వెంకటేశ్వర నగర్ కాలనీలో చిన్నారుల పౌష్టికాహారం అంగన్వాడీ టీచర్ స్వాహా చేసిన ఘటన కలకలం రేపింది. గర్భవతులు బాలింతలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలు, బాలామృతం, రాగిపిండి వంటి ఆహారాన్ని కార్యకర్త సునీత ఆటోలో బజారుకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సిడిపిఓ విజయలక్ష్మి కేంద్రాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. కార్యకర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంతమంది ఫలితాలు వచ్చి 200 ఇవ్వాలని ఆయమ్మ రమ్మన ఆయమ్మ అందరం కూర్చొని చెప్తే మేము తెచ్చిచ్చినాం. 100 రూపాయలు ఎల్సిడిఎస్ వెంకటాచలం పరిధిలో ఉన్న పొదలకూరు మండలంలోని ఇక్కడ వెంకటేశ్వర నగర్ అంటే కూసుమంచి తోకంచి గ్రామంలో ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో నిన్న ఆటోలో కొన్ని సరుకులు తరలిస్తున్నట్టు వాళ్ళు గ్రామస్తులు పట్టుకున్నారు. దాని మీద ఎంక్వైరీకి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నాము. గ్రామ ప్రజల్ని, మన తల్లుల్ని కూడా పిలిచాము. వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాము. ఇవి ఎంత సరుకులు వచ్చాయి, ఏంది, ఇవన్నీ ఎంతమందికి ఇచ్చారు, మనిషితో కూడా రాయించుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ క్రోడీకరించి అసలు ఎందుకు ఇవ్వలేదు, ఎంతమందికి ఇంకా ఇవ్వలేదు, ఎంత స్టాక్ ఇంకా మిగిలి ఉంది, అవన్నీ కూడా మేము లెక్కలు చూసి ఇవన్నీ నివేదిక మేము పై అధికారులకు తెలుస్తాము. కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ మిస్యూజ్ అనేది అస్సలు జరగకూడదు. కానీ దురదృష్ట ప్రకారం ఇక్కడ కొంచెం జరిగింది. అది మొత్తం ఎంత అని ఏందనేది మేము లెక్కలు చూస్తాము. చూసి తప్పనిసరిగా మేము పై అధికారులకి పంపిస్తాము. పై అధికారులు తగు చర్యల నిమిత్తం ఏం తీసుకుంటారు అనేది తెలుపుతాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు చాలా చేశారు. తర్వాత మన నాయకులు కూడా వచ్చినారు. వాళ్ళందరి సహకారం తీసుకుంటాము. వీటి మీద ఇట్లాంటి చర్యలు